పై తెలంగాణలోనే రీసౌండ్ ఇస్తోంది. గోదావరి జలాలను పూర్తి స్థాయిలో వాడుకునేందుకు తుమ్మిడిహెట్టి దగ్గర బ్యారేజీ నిర్మించాలని రేవంత్ సర్కార్ ప్రయత్నిస్తోంది. బ్యారేజీ నిర్మాణంపై అభ్యంతరం చెప్తున్న మహారాష్ట్ర సీఎంతో మాట్లాడేందుకు ప్రభుత్వం లేఖ రాసింది. అయినా స్పందన రాకపోవడంతో సీఎం రేవంత్ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై సెటర్లు వేశారు. తెలంగాణకు అన్యాయం జరుగుతున్న తుమ్మిడిహెట్టిపై కిషన్ రెడ్డి స్పందించాలంటూ సీఎం రేవంత్ సవాల్ విసిరారు. పోలవరం కోసం ఖమ్మం జిల్లాలో 7 మండలాలను ఏపీలో కలిపిన మోదీ సర్కార్ తెలంగాణ కోసం 2000 ఎకరాలు ఇవ్వలేదా అంటూ ఎదురుదాడికి దిగారు. ప్రాజెక్టుపై మాట్లాడుతామని లేఖలు రాసినా మహారాష్ట్ర స్పందించడం లేదని గుర్తు చేశారు. అయితే బీజేపీ తరపున చొరవ తీసుకుని మహారాష్ట్రతో మాట్లాడాలని కాంగ్రెస్ ప్రభుత్వం కోరుతోంది. ఎందుకంటే మహారాష్ట్రలో అధికారంలో ఉన్నది బీజేపీ ప్రభుత్వం కావటంతో బీజేపీ నేతలే చొరవ తీసుకోవాలన్న కోణంలో మాట్లాడుతున్నారు రేవంత్. మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఒప్పించేది ఎవరు? తెలంగాణ బీజేపీ నేతలు చొరవ తీసుకుంటారా? ప్రధాని మోదీ తుమ్మిడిహెట్టికి సాయం చేయగలరా? తుమ్మిడిహెట్టిని బీజేపీ ఆపుతుందా? రేవంత్ డిమాండ్పై కిషన్ రెడ్డి రిప్లై ఇస్తారా? బండి సంజయ్ ఏమైనా చొరవ తీసుకుంటారా? ఈ విషయానికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్ అనాలిసిస్ డిస్కషన్ కంటిన్యూ చేయడానికి మా కొలీగ్ న్యూస్ రూమ్ నుంచి వంశీ అందిస్తారు. వంశీ, గుడ్ ఆఫ్టర్నూన్, ఓవర్ టు యూ. గుడ్ ఆఫ్టర్నూన్ బ్రాహ్మణి. మీరు చెప్పినట్టుగా తెలంగాణ సాధించుకున్నదే నీళ్లు నిధులు నియామకాల కోసం. ఈ రోజు అంటే తెలంగాణ ఆవిర్భవించిన రోజు కూడా ఈ అంశం గురించి మాట్లాడాల్సి రావటం ఓ రకంగా ఇటు తెలంగాణలో ఉన్న మేధావులు అవ్వచ్చు, తెలంగాణ ప్రజానికం, తెలంగాణ రాజకీయ పార్టీలు కూడా ఈ అంశంపై చర్చ జరగటాన్ని ఓ రకంగా అంటే ఒక దశాబ్దం గడిచిన తర్వాత కూడా ఈ అంశాలే మాట్లాడుకోవాల్సి రావటం నిజంగా తెలంగాణ ప్రజల దౌర్భాగ్యమా అన్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. సో రాజకీయ పార్టీలు రాజకీయం చేస్తున్నాయా? తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పాలన చేస్తున్నాయా? సో అటు బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారం చెలాయించింది, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చెలాయిస్తుంది, అటు భారతీయ జనతా పార్టీ కూడా కేంద్రంలో అధికారంలో ఉంది. ఎందుకు తెలంగాణపై ఈ వివక్ష అనేది తెలంగాణ ప్రజానికం, తెలంగాణ రైతాంగం మాట్లాడుకుంటున్న పరిస్థితి కనిపిస్తోంది. పక్కనున్న పోలవరానికి సాయం చేస్తారు కానీ తెలంగాణ ప్రాజెక్టులకు వచ్చేసరికి సాయం ఎందుకు చేయట్లేదు అంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నిస్తున్నారు. ఇంతకుముందు బీఆర్ఎస్ నేతలు కూడా ఈ అంశం గురించి చాలా సందర్భాల్లో మాట్లాడిన పరిస్థితి కనిపిస్తుంది. భద్రాచలానికి సంబంధించి పోలవరంలో ముంపు మండలాలు ఏవైతే ఉన్నాయో 7 మండలాలను అటు ఆంధ్రప్రదేశ్కి ఇచ్చేశారు. కానీ తెలంగాణకు వచ్చేసరికి న్యాయం చేయాలంటే మాత్రం మోకాలు అడ్డుతూ ఉన్నారు. ఇక్కడ తెలంగాణ భారతీయ జనతా పార్టీ నేతలు కూడా ఎందుకు మాట్లాడట్లేదు అనేది రేవంత్ రెడ్డి ప్రశ్న. రేవంత్ రెడ్డితో పాటు ఇప్పుడు ప్రతిపక్ష బీఆర్ఎస్ కూడా, ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ కూడా ఈ అంశంపై ఎప్పుడు మాట్లాడుతూనే ఉంది. తెలంగాణ సాధించుకునేదే నీళ్లు నిధులు నియామకాల కోసం. అటువంటి నీళ్ల దగ్గర ఇంకా జగడాలు ఎందుకు కొనసాగుతున్నాయి? పక్క రాష్ట్రాలతో సయోధ్య ఉండాల్సిన అవసరం ఉంది. ఓవైపు కృష్ణా బేసిన్ కి సంబంధించి ఇష్యూస్ రన్ అవుతూ ఉంటే మరోవైపు గోదావరికి సంబంధించి కూడా ఇష్యూస్ రన్ అవుతూనే ఉన్నాయి. సో ఎక్కడికక్కడ ప్రాజెక్టులు కట్టుకుంటామంటే ప్రాజెక్టులు మోకాలు అడ్డాల్సిన అవసరం ఎందుకు వస్తుంది? అందులోనూ మహారాష్ట్ర నుంచి కొన్ని హడ్డిల్స్ ఉన్నాయి. ఆ హడ్డిల్స్ ని అక్కడ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కొలువు తీరుంది కాబట్టి ఇక్కడ తెలంగాణకు సంబంధించిన ఎంపీలు మోదీతో మాట్లాడటం ద్వారా మహారాష్ట్ర నుంచి ఏవైతే అడ్డంకులు ఉన్నాయో ఆ అడ్డంకులను తొలగించే ప్రయత్నం చేసుకోవాలి, అందరం కలిసికట్టుగా ముందుకు సాగాలనేది ప్రస్తుత ప్రభుత్వం చెప్తున్నమాట. కానీ ఆ విధంగా అడుగులు పడుతున్నాయా? అందరూ కలిసి సమస్యలను ఎందుకు పరిష్కరించుకోవట్లేదు? అంటే ఎలక్షన్స్ వచ్చినప్పుడే రాజకీయం చేయాలి అని చెప్పే రాజకీయ పార్టీలు ప్రతి అంశంలోనూ రాజకీయం చేస్తున్నాయి. నేటి సంబంధించి కూడా రాజకీయమే కొనసాగుతుందా అంటే ప్రస్తుత పరిస్థితులు ఆ విధంగానే కనిపిస్తున్నాయి. ఎవరికి వారు రాజకీయమే చేస్తారా? ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పాలన చేయాల్సిన అవసరం లేదా? అందులోనూ ఈ రోజు తెలంగాణకు చాలా స్పెషల్ డే, తెలంగాణ ఆవిర్భవించిన రోజు. సో అటువంటి ఆవిర్భావ వేడుకలు జరుగుతున్న సమయంలో కూడా ఇంకా మనం నీళ్ల గురించి మాట్లాడుకోవటం, ఒక దశాబ్దం తర్వాత కూడా ప్రజలందరూ కూడా ఈ అంశంపై ఆలోచిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు అందెం రామరెడ్డి గారు, భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి జూమ్ లో సిద్ధంగా ఉన్నారు. అదేవిధంగా కత్తి వెంకటస్వామి గారు, కాంగ్రెస్ అధికార ప్రతినిధి మరి కాసేపట్లో జాయిన్ అవుతారు. రామరెడ్డి గారు నమస్కారం. నమస్తే అండి. ముందుగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలంగాణ ప్రజానికానికి, మీకు కూడా. సో ఏంటి అంటే సాధించుకున్న తెలంగాణలో అన్ని పార్టీలు కలిసి ముందడుగు వేయాల్సి ఉంటుంది. నీళ్లు నిధులు నియామకాల కోసం తెలంగాణను సాధించుకున్నాం కొట్లాడి అని చెప్తున్న ప్రభుత్వాలు, ప్రతిపక్షాలు, రాజకీయ పార్టీలు ఎందుకు తెలంగాణ అంశం వచ్చేసరికి ఆ రాజకీయాలను పక్కన పెట్టి ఎందుకు ఏకం కాలేకపోతున్నాయి? ముఖ్యమంత్రి ప్రశ్నలకు ఏం ఆన్సర్ చేస్తారు మీరు? ముందుగా మీకు ఐ న్యూస్ ప్రేక్షకులకు ఈ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. ఇక్కడ ఏంటంటే ఒక మంచి సామెత ఉంది, ఉల్టా చోర్ కొత్వాల్ కుడ్డా అంటే అని. అసలు తెలంగాణను ముంచిందే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. నీళ్లు నిధులు నియామకాల ఇష్యూ వచ్చినప్పుడు, తొలిదశ తెలంగాణ ఉద్యమం జరిగినప్పుడు అంతవరకు పాలించింది కేవలం కాంగ్రెస్ పార్టీ. తెలంగాణను ముంచిందే, బలవంతంగా తెలంగాణను
సమైక్య రాష్ట్రాన్ని కలిపింది కాంగ్రెస్ పార్టీ. 365 మంది నిర్దాక్షిణ్యంగా కాల్చి చంపింది కాంగ్రెస్ పార్టీ. 1972లో ఆంధ్ర వాళ్ళు కూడా జయవాంధ్ర ఉద్యమం చేసి మాకు సపరేట్ రాష్ట్రం ఇవ్వండి, మేము తెలంగాణ ముస్లింల బదనాం మాకు వద్దంటే అక్కడ పెట్టుబడిదారుల డబ్బుల కోసం బలవంతంగా కల్పించి తెలుగు ప్రజల సరే వాళ్ళు ముంచారనే ప్రజలు మీకు అధికారం అప్పగించారు కేంద్రంలో. ఇక్కడ కూడా ఎంపీలను ఎప్పటికప్పుడు గెలిపిస్తూనే ఉన్నారు. సో ఈ ఎంపీలు తెలంగాణ ప్రజల ప్రయోజనాల కోసం ఏం పోరాడుతున్నారు అనేది సూటి ప్రశ్న వినిపిస్తోంది. దీనికి ఏం ఆన్సర్ చేస్తారు? తుమ్మిడిహెట్టికి సంబంధించి ప్రభుత్వం ముందడుగు వేస్తుంటే అటు మహారాష్ట్రతో మాట్లాడాల్సిన ఎంపీలు ఇటు కిషన్ రెడ్డి కావచ్చు, బండి సంజయ్ కావచ్చు, ఎందుకు ఎవరు చొరవ తీసుకోవట్లేదు? అండ్ మోదీ ఏమో అక్కడ పోలవరానికి హెల్ప్ చేస్తారు కానీ తెలంగాణ ప్రాజెక్టులకు మాత్రం ఎక్కడా కూడా నిధులు ఇవ్వడానికి ఆయనకు మనసు రాదని చెప్పి మీపై వినిపిస్తున్న ప్రధాన విమర్శ. ఏం ఆన్సర్ చేస్తారు? 2004 నుంచి 2014 వరకు ఇటు సమైక్య రాష్ట్రంలో కాంగ్రెస్, కేంద్రంలో కాంగ్రెస్ నేతలు యూపీఏ ప్రభుత్వం, మహారాష్ట్రలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏ అగ్రిమెంట్ చేసుకున్నారు వీళ్ళు? తుమ్మిడిహట్టి అప్పటికే 8 ఏళ్ళు దాన్ని ప్రారంభించి 6 ఏళ్ళు పైగా ఏం ఒప్పందం చేసుకున్నారు? బ్యారేజ్ హైటు కాంగ్రెస్ 3 కాంగ్రెస్ ప్రభుత్వాలే. ఎందుకు సాధ్యం కాలేదు? మీ ఫెయిల్యూర్ను బీజేపీ మీద ఎందుకు రుద్దుతారు? అప్పుడు 148, 150, 152 ఇంకా చేవెళ్ళకు తీసుకుపోతామన్నారు. ఇక్కడ తుమ్మిడిహట్టి నుంచి చేవెళ్ళు తీసుకుపోతున్నారు 650 మీటర్ల ఎత్తుకు, 150 మీటర్ల నుంచి. ఇక్కడ బ్యారేజ్ ఒప్పందం లేదు తుమ్మిడిహట్టి దగ్గర. 3 కాంగ్రెస్ ప్రభుత్వాలే, కేంద్రం, మహారాష్ట్ర, సమైక్య ఏపీ. బ్యారేజ్ ఒప్పందం లేదు, 30 మట్టి బయలై పోయి చేవెళ్ళ టనల్ దవ్విరు కాంట్రాక్టర్ల కమిషన్ల కోసం. అక్కడ గ్రౌండ్ వాటర్ వెళ్ళిపోయింది పాపం, రైతులు హరిగోస తీసారు వీళ్ళు చేసిన కుట్రలకు. ఇప్పుడు నువ్వు మహారాష్ట్రకి లెటర్ రాసినావు, నువ్వు కిషన్ రెడ్డిని కలిసిందా? రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రి గారికి సాయం కావాలి కదా రాష్ట్రం కోసం. కిషన్ రెడ్డి గారు గారి కలిసిందా? ఎందుకు మీడియాలో రచ్చ చేస్తావు? పోయి మోడీని కలిసిన విషయంలో చెప్పి రెచ్చగొడుతున్నావే ప్రజలా? నువ్వు కిషన్ రెడ్డి గారిని కలిసినవా? నీ మాటలు కాలేడుతో ప్రజలు ఇంకా నమ్ముతున్నానుకుంటావా? ఎంతకాలం తెలంగాణ రామరెడ్డి గారు తుమ్మిడిహట్టి నుంచి భద్రాచలం వరకు గోదావరికి సంబంధించి ఏ అయితే ప్రాజెక్టులు ఉన్నాయో ఆ ప్రాజెక్టులన్నింటినీ పూర్తి చేసేందుకు మేము సిద్ధంగా ఉన్నాం. కేంద్రం ఎక్కడా చొరవ తీసుకోవట్లేదు, భారతీయ జనతా పార్టీ ఎంపీలు కూడా ఈ విషయంపై ఎక్కడ స్పందించట్లేదు అనేది రేవంత్ రెడ్డి విమర్శ. సో అంటే ఏంటి, ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చి మిమ్మల్ని కలవాలంటారా? కలుపుకొని పోవాల్సిన అవసరం లేదా? మీకు గలమెత్తాల్సిన అవసరం లేదా ఈ అంశాలకు సంబంధించి? ఇద్దరు కలుపుకొని పోవాలి. అక్కడ లెటర్ రాసిందో లేదో ఇక్కడ బదనాము రెచ్చగొట్టడం, దాంతో పనులు కావు. రేవంత్ కిషన్ రెడ్డి గారు ఏమైనా మాట్లాడరా? వద్దని కానీ ఏమైనా మాట్లాడిరా? రెచ్చగొడుతుంది ఎవరు? కిషన్ రెడ్డి గారా, రేవంత్ రెడ్డా? ఇంకొక విషయం, 7 మండలాల విషయంలో కూడా ఏంటంటే ఇంతకుముందు కవిత బెయిల్ విషయంలో బీజేపీ బీఆర్ఎస్ ఒకటి కాబట్టి బెయిల్ వచ్చిందంటే సుప్రీంకోర్టు చివాట్లు పెట్టింది. మీ రాజకీయ పార్టీలు ఒప్పందం చేసుకుని మేము బెయిల్ ఇస్తామని. అసలు కవితకు బెయిల్ ఇప్పించిందే మన కాంగ్రెస్ లీడర్. ఆయనను మన రాజ్యసభ ఇక్కడి పంపారు. ఎవరైతే కాంగ్రెస్ లీడరు కవిత బెయిల్ కోసం వాదించి బెయిల్ ఇప్పిస్తే బీజేపీ ఈయన నోరు అడ్డగోలుగా మాట్లాడుతుంది రేవంత్ రెడ్డి. ఈ 7 మండలాలను, ఇప్పుడు నేను చెప్తున్న 7 మండలాలను ఏపీలో కలపాలని ఆర్డినెన్స్ తయారు చేసింది మన్మోహన్ సింగ్ ప్రభుత్వం. అది ఆయనకు తెలుసు. మార్చి 12 అప్పటి రాష్ట్రపతి రాష్ట్రపతి పంపిస్తే ఎన్నికల నోటిఫికేషన్ వచ్చింది. కాబట్టి ఇప్పుడు దీన్ని నేను సంతకం చేయలేను. ఎన్నికలు అయిపోయినాక ఫలితాలు, ఎన్నికల పీరియడ్ అయిపోయింది అది. సో అయిపోయినాక మీరు పంపించండి, నేను సంతకం చేస్తా అంటే కాంగ్రెస్ ప్రభుత్వం తయారు చేసిన ఆర్డినెన్స్ ని మోడీ ప్రభుత్వం వచ్చాక పంపించుడు. ఇది రాజ్యసభలో క్వశ్చన్ రైజ్ చేస్తే జయరాం రమేష్ కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు అవును. కానీ రామరెడ్డి గారు తెలంగాణ ముఖ్యమంత్రి, తెలంగాణ ముఖ్యమంత్రి ఈ అంశాలకు సంబంధించి నేను రాజకీయాలను పక్కన పెడతా, నాకు తెలంగాణ ప్రజల ప్రయోజనాలే ముఖ్యం, తెలంగాణ ప్రజలకు నీళ్లే ముఖ్యం అంటూ చెప్తున్న పరిస్థితి. ఈ అంశం గురించి మాట్లాడే ముందు షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టేట్. దేశంలో అన్ని చేంజ్ అయ్యాయి, మీ నగలు కూడా చేంజ్ చేయండి. మీ పాత నగకు గ్రాముకి 150 రూపాయలు ఎక్స్ట్రా పొంది కొత్త నగలు తీసుకోండి. అదే తక్కువ తరుగుకు మీ లలితలో మాత్రమే. మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక
మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. రామిరెడ్డి గారు ఏం ఆన్సర్ చేస్తారు? నాకు రాజకీయాలు ముఖ్యం కాదు, తెలంగాణ ప్రజల ప్రయోజనాలే ముఖ్యం, తెలంగాణ నీటి హక్కులను కాపాడుకోవడానికి ఎక్కడికైనా వెళ్తా, ఎంతకైనా తెగిస్తా అంటూ సీఎం చెప్తున్నారు. ఎలా చూస్తున్నారు ఆ వ్యాఖ్యల్ని? ఆయన చెప్పేది ఒకటి, చేసేదానికి పూర్తిగా ఉల్టా. డైలాగ్ మాస్టర్. ఇంకోటి ఒక సెక్షన్ మీడియా మన తెలుగు రాష్ట్రం ఎట్లా తయారైందంటే, రేవంత్ రెడ్డి ఇదిగో పూలి అంటే అది కూడా ఒక అంటుంది. ఎంత దుర్మార్గం! ప్రజలను తపోత్తిగా తప్పుతో పట్టిస్తున్నారు. రాజకీయ పార్టీలకి ఇది ఒక కామన్ డైలాగ్ అయిపోయిందా మీడియా మీద మాట్లాడటం? మీడియా మీద మాట్లాడు. నేను చెప్పింది నిజమే కదా. ఇప్పుడు ఏ మండలాలు కలిపి తయారు చేసిన ఆర్డినెన్స్ కాంగ్రెస్ ప్రభుత్వం తయారు చేసింది. 9 అట్టి దగ్గర మిమ్మల్ని అడుగుతున్నా చెప్పండి, ఏ హైట్ లో బ్యారేజ్ ఒప్పందం ఉంది? 10 ఏళ్ల కాంగ్రెస్ పాలన కేంద్రంలో, 15 ఏళ్ల మహారాష్ట్రలో 10 ఏళ్ల సమైక్య రాష్ట్రంలో ఏ హైట్ లో ఒప్పందం ఉంది? ఎంత మట్టి పోసారు చెప్పండి? బీజేపీ పూర్తి రెడీ. సో భారతీయ జనతా పార్టీ ఏం చేయబోతుంది ఈ అంశానికి సంబంధించి? మరి ఎవరు చెప్తారో ఆన్సర్ చెప్పండి. గత కాంగ్రెస్ కేంద్రంలో 10 ఏళ్ళు, మహారాష్ట్రలో 15 ఏళ్ళు. మీరు అధికారంలోకి వచ్చి 12 ఏళ్ళు అవుతుంది కదా. వాళ్ళు వద్దనే వాళ్ళని పక్కన పెట్టారు. మీరు అధికారంలోకి వచ్చి 12 ఏళ్ళు అయిపోయి 13వ ఏడుకు వస్తున్నారు. మరి మీరు సాధించింది ఏంటి? మీ చిత్తశుద్ధి ఏంటి తెలంగాణ ప్రజానికానికి సంబంధించి? వినండి, కేసీఆర్ గారు కాళేశ్వరం టైంలో మహారాష్ట్ర వెళ్ళి ఇదే దేవేంద్ర ఫడ్నవీస్ గారిని కలిసిండ్రు. మీడియాలో చెప్పి అందరికీ తెలుసు. ఎందుకంటే అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం టైంలో 148 నుంచి ఒప్పందం కాంగ్రెస్ పార్టీ కానీ మహారాష్ట్ర బీజేపీ కానీ ఒప్పుకోలే. అంతకు మించి మా మునిక సాధ్యం కాదని చెప్తేనే మేము ఇక్కడ కాళేశ్వరం దిగాము అని కేసీఆర్ గారు స్పష్టంగా చెప్పారు. అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వాలే ఒప్పుకోలే. కాబట్టి అందుకే ఇక్కడ దిగామని చెప్పారు. 140 కట్టి మీరు ఇరిగేషన్ ఇస్తారా? ఇవ్వండి. ఇంకొకటి, అది ఆదిలాబాద్ జిల్లాలో, ఉమ్మడి జిల్లాలో 2 జిల్లాలే, సిర్పూర్, కాగజ్ నగర్, మంచిర్యాల జిల్లా. అందులో ప్రాజెక్టు ఉన్నాయి. ఇప్పటికి మంచి ప్రాజెక్టు, కొమరం భీం ప్రాజెక్టు ఉంది, వట్టివాగు ప్రాజెక్టు ఉంది. ఇప్పుడు ఇంకో ప్రాజెక్టు ఉన్నాయి. కొంత అవసరం, అంతమంది 140 కూడా నడుస్తుంది. అది పనిచేయకుండా బీజేపీ మీద బుద్ధ చల్లాలి. ఎందుకంటే కాంగ్రెస్ కేంద్ర నాయకత్వం ఇక బీఆర్ఎస్ తో అంతేం లేదు, బీజేపీతోనే పోటీ. ముఖ్యంగా దేశం విస్తరిస్తుంది. రామిరెడ్డి గారు టైం ఇస్తా, మీ క్వశ్చన్స్ ఆన్సర్ తీసుకుందాం. మీ క్వశ్చన్స్ ఆన్సర్ తీసుకుంటాను. మనతో పాటు కత్తి వెంకటస్వామి గారు జాయిన్ అయ్యారు. వెంకటస్వామి గారు నమస్కారం. ముందుగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు ఐన్యూస్ తరపు నుంచి. థ్యాంక్ యూ. మీకు కూడా. ఏంటి అంటే వెంకటస్వామి గారు, మీపై ప్రధాన అభియోగం ఏంటంటే 7 మండలాలకు సంబంధించి ఆ ప్రతిపాదన తీసుకొచ్చిందే మన్మోహన్ సింగ్ హయాంలో 7 మండలాలకు సంబంధించి అంశాన్ని తెరపైకి తీసుకొచ్చి ఇప్పుడు మాపై బురద జల్లే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తోంది. ఇంతకు ముందు మహారాష్ట్రలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశారు, ఇప్పుడు మమ్మల్ని ఎందుకు నిలదీస్తున్నారు అని చెప్పి బీజేపీ నేతల నుంచి మీకు వినిపిస్తున్న సూటి ప్రశ్న. మీ ముఖ్యమంత్రి చెప్పే మాటలకు చేసే పనులకు పొంతన లేదనేది కూడా బీజేపీ నుంచి వినిపిస్తున్న విమర్శ. సరే, విమర్శ చేయడానికి ఏమున్నది? విమర్శ అంటే విమర్శ లాగానే ఉంటుంది. కానీ విమర్శలు చేసుకుంటా కూర్చుందాం. మరి ఊరికే అంటే విమర్శ, ప్రతి విమర్శ దానికి ఏదైనా సొల్యూషన్ చూపించాలి. ఎప్పుడైనా సమస్యకి సొల్యూషన్ చూపించే ప్రయత్నం చేయాలి. ఒప్పులు అనేటువంటి గతంలో వాళ్ళతో జరగవచ్చు, మాతో జరగవచ్చు. తప్పులేదు చూసుకుంటూ కూర్చుంటే ముందుకు పోలేము కదా. అది రియలైజ్ కావాలి. అదే కూడా అంటే మేమైనా వాళ్ళైనా కూడా రియలైజ్ కావాలా. నేను అనేది ఏంటంటే ఈ మండలాలకు సంబంధించింది ఆర్డినెన్స్ తెచ్చి మరీ దాంట్లో కలిపినారు. అది జగమెరిగిన సత్యం. దాన్ని ఎంతైతే అడ్డుకోవాలనో ఆ స్థాయిలో అప్పుడున్నటువంటి
టిఆర్ఎస్ ప్రభుత్వం అడ్డుకోలేకపోయింది. దాని కారణంగా దిగువ సిలేరు లాంటి ఒక ప్రాజెక్ట్ మన నుంచి చేసి దురదృష్టకరం. సో ఇప్పుడు దానికి రెమెడీ ఏంటి? అనేక సార్లు అంటే కేవలం టిఆర్ఎస్ అని కాకుండా తెలంగాణ లేకపోతే ఆ ప్రాంతానికి సంబంధించిన ప్రజల నుంచి వందల వేల వినతులు వెళ్ళినాయి. కానీ ఏ వినతికి కూడా కేంద్ర ప్రభుత్వం స్పందించలేదు. ఏ వినతికి కూడా కేంద్ర ప్రభుత్వం స్పందించలేదు. సో అది మరి కేంద్రం ఆలోచించుకోవాలి. ఎందుకంటే ఆర్డినెన్స్ వచ్చితే కూడా తప్పే, ఆ ప్రపోజల్ కూడా తప్పే అని అట్లా అనుకుంటే చాలా ప్రపోజల్ వచ్చినాయి. తెలంగాణ ఫార్మేషన్ కూడా రాయల్ తెలంగాణ అని ప్రపోజల్ వచ్చింది, రకరకాల ప్రపోజల్స్ వచ్చినాయి. కానీ తెలంగాణ రెవెన్యూలో 50% ఇవ్వాలా అనేటువంటిది, హైదరాబాద్ రెవెన్యూలో మాకు వాటా కావాలని కూడా ప్రపోజల్స్ ఆంధ్ర నాయకత్వం పెట్టింది. ఆయాల నేను కూడా ఉన్నాను, ఇది ఆ చర్చలు జరుగుతున్న సందర్భంలో ఢిల్లీలో నేను కూడా ఉన్నాను. సోనియా గాంధీ గారు దాని విషయంలో చాలా గట్టిగా చెప్పినారు, హైదరాబాద్ రెవెన్యూను అడగకూడదు అని చెప్పి ఆమె గట్టి నిర్ణయం తీసుకున్నది. కాబట్టి ఆ ప్రపోజల్ వచ్చినా కూడా పక్కకు నెట్టేవాడు. ప్రపోజల్ వచ్చి కూడా దాని పక్కన పెట్టిన వాళ్ళు ఉన్నాయి, అనేక విషయాలు ప్రపోజల్స్ వస్తాయి. కానీ దాంట్లో చిత్తశుద్ధి తోటి తెలంగాణ ప్రజలకు న్యాయం చేయాలి, లేకుంటే ఆ ప్రాంత ప్రజలకు న్యాయం చేయాలనుకున్నప్పుడు ఆ దిశగా స్పందించాల్సినటువంటి బాధ్యత కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి మోడీ గారి ప్రభుత్వం మీద ఉండింది. మరి అది ఎప్పుడైనా కూడా కేంద్ర ప్రభుత్వం పర్టికులర్ గా భారతీయ జనతా పార్టీ ఒక సుష్మా స్వరాజ్, రాజ్నాథ్ సింగ్ తప్పితే మిగతా వాళ్ళందరూ కూడా ఎవరు పెద్దగా సానుకూలంగా లేకుంటారు తెలంగాణకు. కాబట్టి వాళ్ళందరూ కూడా విషయం చెబుతున్నారు. ఇప్పటికి కూడా ఒక ఆయన ఎవరు ఆయన ఎంపీ గారు పాకిస్తాన్ తో పోల్చేటువంటి దౌర్భాగ్య స్థితి. సో ఇది భారతీయ జనతా పార్టీ వాళ్ళు ఆత్మవిమర్శ చేసుకోవాలి. అసలు పదే పదే తెలంగాణ ఆవిర్భావాన్ని, తెలంగాణ యొక్క వెంకటస్వామి గారు గోదావరి జలాలకు సంబంధించి అసలు ముఖ్యమంత్రి గాని మంత్రులు గాని ఎవరు అటు కేంద్ర మంత్రి బండి సంజయ్ అవ్వచ్చు, లేదంటే కిషన్ రెడ్డి కావచ్చు, వాళ్ళు ఎవరిని కలుపుకొని పోయే చిత్తశుద్ధి వీళ్లకు లేదు. నీళ్ల వివాదాలను రాజకీయం కోసం వాడుకుంటున్నారు తప్ప ఆ సమస్యను పరిష్కరించాలన్న చిత్తశుద్ధి ప్రస్తుత ప్రభుత్వానికి కొరవడింది అనేది భారతీయ జనతా పార్టీ నుంచి మీపై వినిపిస్తున్న విమర్శ. ఏంటి అసలు, ఎందుకు మీరు కేంద్ర మంత్రుల్ని కలవలేకపోతున్నారు, కలుపుకొని ముందుకు ఎందుకు సాగలేకపోతున్నారు? అసలు ఫస్ట్ మేము కేంద్ర ప్రభుత్వం అంటే మహారాష్ట్ర ప్రభుత్వము చర్చలకు సుముఖత వ్యక్తం చేయాలి, చర్చలకు కిషన్ రెడ్డి గారిని సంజయ్ గారు. వెంకటస్వామి గారు మీ నెట్వర్క్ ఇష్యూ ఉన్నట్టుంది, మళ్ళీ కనెక్ట్ అవుతాను. ఒకసారి ఏశ్వరావు గారు వాయిస్ తీసుకుందాం. ఏశ్వరావు గారు నమస్కారం. నమస్కారం అండి. సో ఏంటి, ఒక దశాబ్దం గడిచి రెండో దశాబ్దంలోకి అడుగు పెట్టినా ఇంకా నీళ్ల వివాదాలు అనేవి రెండు రాష్ట్రాల మధ్య కొనసాగుతున్నాయి. అందులోనూ గోదావరి జలాలకు సంబంధించి, తుమ్మడెట్టికి సంబంధించి ఒకళ్ళ మధ్య సమన్వయ లోపం వల్లే ఈ సమస్యలు వస్తున్నాయి. అక్కడ మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఒప్పించాల్సిన బాధ్యత భారతీయ జనతా పార్టీకి ఉందనేమో ఇటు కాంగ్రెస్ చెప్తుంది. అసలు వాళ్ళు వచ్చి అడిగితే కదా మేము ముందుకు అడుగులు వేసేదనేమో ఇటు కాంగ్రెస్ ఇటు భారతీయ జనతా పార్టీ చెప్తున్న పరిస్థితి. ఎలా చూస్తున్నారు ఈ అంశాన్ని? అందరికీ నమస్కారం అండి. అందరికీ కూడా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం శుభాకాంక్షలు. అదేవిధంగా మీరు చెప్తున్న విషయాలు ఎట్లయితుంది, ఈ నదీ జలాల విషయాలలో, ఈ నీటి పంపకం విషయాలు, ప్రాజెక్టు విషయాలలో ఏ ప్రభుత్వం ఉన్నా కానీ ప్రజల్ని పిచ్చోళ్ళని చేయడం తప్ప ఇంకేమీ జరగట్లేదండి. ఎందుకంటే గతంలో కేసీఆర్ గారు మహారాష్ట్రకి వెళ్ళేసి పెద్ద ఏదో ఊరేగింపుతోటి కిందకి వచ్చారు, ఏదో యుద్ధం గెలిచినట్టు. అక్కడ ఉన్నటువంటి ఒప్పందం ఏంది, వాస్తవానికి అక్కడ వీళ్ళు చెప్పిన డిమాండ్, వీళ్ళు చెప్పిన హైట్ కు వాళ్ళు ఒప్పుకోలేదు. మళ్ళీ ఇక్కడ ఏదైనా ఒప్పుకున్నారు చేసినట్టే ఏదైనా పేపర్, ఏదైనా డాక్యుమెంటరీ ఉంటుంది కదండి. ఇక్కడ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆ రాష్ట్ర ప్రభుత్వం ఒక ఒప్పందం అయినప్పుడు సంథింగ్ విల్ బి డాక్యుమెంటెడ్. ఆ డాక్యుమెంటేషన్ బయటకు చూపించకుండా, మీరు ఏం ఒప్పందమో చూపించకుండా, ఆ చీకటి గదులు ఏం మాట్లాడుకుంటారో, బయటకు లోపల ఏం మాట్లాడతారో, బయటకు ఏం జరుగుతుందో, అసలు ప్రజలను పిచ్చోళ్ళు అనుకుంటారు వీళ్ళు. ఈ రాష్ట్ర ప్రభుత్వాలన్నీ కూడా ఏమవుతుందంటే ఒకరి మీద ఒక రాజకీయం, ఎప్పుడు అవసరం వస్తే ఈ యొక్క నది జలాలని, ఈ ప్రాజెక్టులని రాజకీయం బురద జల్లడానికి వాడుకుంటారు తప్ప చిత్తశుద్ధితో పనిచేసిన ప్రభుత్వం ఏది కనపడలేదు అసలు.
హలో యా అదే చెప్తున్నా కదా, వెంకటస్వామి గారు. మహారాష్ట్ర బీజేపీ మీద ఇప్పుడు కాంగ్రెస్ విమర్శలు చేస్తుంది. అప్పుడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అక్కడ మహారాష్ట్రలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉండే. అప్పుడు జరిగినటువంటి అప్పుడు ఫడ్నవీస్ గారు వేరే మహారాష్ట్రలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉండే కదా. ఇప్పుడు ఈ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి అప్పుడు జరిగినటువంటి ఒప్పందాలు ఏందని అది ఉంటుంది కదా, డాక్యుమెంటరీ రికార్డు తీసి బయట పెట్టండి. ఎవరు కూడా ఏం చేస్తున్నారంటే ఒక లిమిటెడ్ గా వాళ్ళ మీద కామెంట్ చేస్తున్నారు, తర్వాత వాళ్ళు సెల్ఫ్ గోల్లో పడుతున్నారు, తర్వాత ఆ అంశాన్ని పక్కదారి మళ్ళిస్తున్నారు, Yeah, వాళ్ళు right. ఇంకో అంశానికి వెళ్తున్నారు. ఇది కేవలం కాలయాపన జరుగుతుంది, ప్రజల చెవులో పువ్వు పెట్టడం జరుగుతుంది. యా రామరెడ్డి గారు, ఏంటి ఇప్పుడు భారతీయ జనతా పార్టీ స్టాండ్ తీసుకోబోతుందా ఈ అంశానికి సంబంధించి? మహారాష్ట్రతో వివాదాల పరిష్కారం కోసం అక్కడ కేంద్ర ప్రభుత్వంలో అధికారంలో ఉన్నారు, ఇక్కడ భారతీయ జనతా పార్టీ ఎంపీలు ఉన్నారు. కాంగ్రెస్ కలిసి వస్తే ఈ వివాదానికి పరిష్కారం చూపే దిశగా అడుగులు వేయబోతుందా? అన్మ్యూట్ చేయండి సార్, ప్లీజ్ అన్మ్యూట్. రామరెడ్డి గారు అన్మ్యూట్ చేయండి, మీ వాయిస్ రావట్లా. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒక అంటే ఇద్దరు కలిసి పనిచేయడం కోసం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారిని ముఖ్యంగా అడిగితే మహారాష్ట్ర ప్రభుత్వం తోటి మీటింగ్ ఏర్పాటు చేసే అవకాశం ఉంటుంది. మీటింగ్ లో సమస్యలు ఏంది, పరిష్కారం ఏంది అని అప్పుడు డిసైడ్ అయితే నువ్వు ఆ లెటర్ రాసినని చెప్పి ఆ లెటర్ ఇప్పుడు ఏంటంటే ఓసారి లెటర్ రాస్తారు, పోస్ట్ చేయరు, లేకుంటే వేరే మీడియాకు రిలీజ్ చేస్తారు, మీడియాలో మొత్తం రచ్చరచ్చ చేస్తారు. ఇలాంటితో నువ్వు సమస్య పరిష్కారం కోసం చూడట్లేదు, రాజకీయంగా రచ్చ కోసం చేస్తే కాదు. కేంద్ర మంత్రిని కలిస్తే వారు ప్రయత్నం చేసి దానికి మీటింగ్ అరేంజ్మెంట్ ప్రయత్నం చేస్తారు. అక్కడ చర్చల్లో పరిస్థితులు ఏంది, ఏం పరిష్కారం చెప్తుంది బయటపడుతుంది. అట్లా మంచిది. కానీ నువ్వు ఇట్లా కిషన్ రెడ్డి గారు తిరగనియర్ ప్రజలను రెచ్చగొట్టడం ఏమన్నా నువ్వు పరిష్కారం కోసం చేస్తున్నావా, రాజకీయం కోసం చేస్తున్నావా అనేది స్పష్టంగా తెలుస్తుంది. అది తప్పు కదా. కిషన్ రెడ్డి నువ్వు కిషన్ రెడ్డి గారిని కలిసినావా, అడిగినావా? మరి కిషన్ రెడ్డి గారిని తిరగని అనడం ఏంది? ఎంత రెచ్చగొట్టుడు, ప్రజలు ఎంత తప్పుదో పట్టించుడు, ఇవి వద్దంటున్నా నేను. మేము ఎప్పుడట్లా చేయం పరిష్కారానికి. ఇంకొక చెప్తే బెస్ట్ ఎగ్జాంపుల్ ఇక్కడ చెప్తాను మీకు. 1978లో ఇచ్చంపల్లి దగ్గర 112 మీటర్ల ఎత్తులో బ్యారేజ్ కు జనతా గవర్నమెంట్ మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఉమ్మడి మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్ కలిసి ఉంది. వీరేంద్ర కుమార్ సక్లేశ జనసంఘటన బీజేపీ జనతా పార్టీ ముఖ్యమంత్రి. తెలంగాణ ఈవెన్ ఆంధ్రాకు కూడా బెనిఫిట్ కావడం కోసం 350 టీఎంసీల ప్రాజెక్టుకు అనుమతి అవన్నీ ఏర్పాటు చేస్తే తర్వాత సమైక్య రాష్ట్రంలో దాన్ని బొందబెట్టిండ్రు. తెలంగాణ ఆంధ్రకు కూడా లాభం. ఇప్పుడు పోలవరంకు సపోర్ట్ డ్యామ్, మేజర్ డ్యామ్ పైన అవసరం లేదు. ఇచ్చంపల్లిలో 200 టీఎంసీల ప్రాజెక్టు తెలంగాణలో గోదావరి మీద ఉంటేనే పోలవరం డ్యామ్ నిలుస్తుంది. పోలవరంకు నీటి సరఫరా ఎల్లప్పుడు ఉంటుంది. తెలంగాణ వాటా తెలంగాణకు దక్కుతుంది, ఉభయ రాష్ట్రాలకు మేలైతుంది. లేకుంటే సముద్రంలో ప్రతి సంవత్సరం 3000 టీఎంసీ నీళ్లు పోతున్నాయి. రెచ్చగొట్టుడు, ప్రాంతీయ తత్వం తెచ్చుడు, రాజకీయ లబ్ధి పొందుడు. కానీ ఇన్నేళ్లలో భారతీయ జనతా పార్టీ ఒక్క ప్రాజెక్టు కూడా కట్టలేకపోయింది అన్నది కూడా విమర్శ మీపై వినిపిస్తుంది. నదుల అనుసంధానం అన్నారు, అతిగతి లేదు ఇప్పటి వరకు. అండ్ భారతీయ జనతా పార్టీ ఇన్నేళ్ల అధికారంలో ఉన్న ఎక్కడ ఒక ప్రాజెక్టు కట్టలేకపోయింది అన్న విమర్శ కూడా ఉంది. ఏం ఆన్సర్ చేస్తారు? విమర్శలు చేయమని చేస్తారు. కెన్ బెట్వా లింక్ తెలుసా ఎవరికైనా? ఇలా కెన్ బెట్వా లింక్ అది ఏంటి? మన బుందేల్ఖండ్ రీజన్ మోస్ట్ డ్రాట్ రీజన్ ఇన్ ఇండియా. మధ్యప్రదేశ్ లో కొంత ఉంది, ఉత్తరప్రదేశ్ లో కొంత ఉంది. 2014-15 కరువులో 1 కోటి మంది వలసపోయింది అక్కడి నుంచి. అక్కడ చేయడం కోసం కెన్ బెట్వా లింక్ చేస్తారు. గోదావరి కావేరి లింక్ కోసం కూడా ఎన్నో సార్లు ఇంటర్లింకింగ్ బోర్డు ఇక్కడ వస్తే మేము గోదావరి నీళ్ళు ఇయ్యం, ప్రాంతీయ తత్వం రెచ్చగొట్టుడు ముఖ్యంగా అది వీళ్ళు ఇయ్యం గోదావరి నీళ్ళు మాకు తెలంగాణ కాదు. ఏంటది గోదావరి కావేరి అంటే మొదటి గంగా గోదావరి. థ్యాంక్ యూ రామరెడ్డి గారు, థ్యాంక్ యూ యేసరావు గారు. మొత్తంగా ఒక దశాబ్దం గడిచి 2వ దశాబ్దంలోకి అడుగు పెట్టిన నీళ్లు, నిధులు, నియామకాల చుట్టే తెలంగాణ రాజకీయం తిరుగుతోంది. సో ప్రజలైతే రాజకీయ పార్టీలను గమనిస్తూ ఉన్నారు. సో చిత్తశుద్ధితో ఉన్న సమస్యలను పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉంది. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజున ప్రజల నుంచి ఒక పిలుపు అయితే వినిపిస్తోంది. నీటి వివాదాలకు శాశ్వతంగా చెక్ పెట్టేలా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో